హలో, గుడ్ మార్నింగ్ అండి. మాది జిల్లా పరిషత్ హై స్కూల్ ఎన్టీఆర్ నగర్ కాలనీ సత్తుపల్లి అండి. మరి ఇక్కడంతా ఈ ఏరియా మొత్తం కూడా ఎక్కువ చాలా పేద పిల్లలు ఉంటారండి. ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారండి. సంచార గ్రూపు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. మరి పేరెంట్స్ అంతా కూడా పొద్దున్నే లేచి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని చేపట్టడం కోసం వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళగానే ఒక్కోసారి స్కూల్కి రాకుండా ఉంటారండి. నేను టీచర్స్కి కూడా చెప్పి వాళ్ళని తీసుకొని ఆ రానటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళిపోయి మరి వాళ్ళని ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి, కొంతమంది నాకు రిబ్బన్లు లేవంటారు. అది ఇది అన్నా కూడా అవసరమైతే మేము కొనివ్వటానికి కూడా ట్రై చేస్తామండి. మరి ఏదైనా సరే వాళ్ళ వేలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ లోటుపాట్లు ఏంటో తెలుసుకొని నేను తీసుకోవటం జరుగుతుంది. వాళ్ళని ఏదో విధంగా బుక్స్ లేవని కూడా అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని బుక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది. డ్రెస్సులు కానీ అన్నీ ఇస్తూ ఉన్నారు. మరి పంపటానికి ఎందుకని చెప్పేసి పేరెంట్స్ని కూడా మేము కన్విన్స్ చేయటం జరుగుతుందండి. కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికి కూడా వాళ్ళతో మేము మాట్లాడి మరి విద్యార్థుల్ని స్కూల్కు వచ్చేలాగా చేయటం జరుగుతుందండి. ఆ క్రమంలోనే ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలు రాలేదు. వాళ్ళు పనికి పోయినాక రావట్లేదు మేడం, మాకు తెలియట్లేదండి. ఏంటి అని అంటే వర్క్ ఇచ్చారు, ఆ వర్క్ ఇంకా పూర్తి కాలేదు, అందుకే రాలేదని చెప్పడం జరిగింది. నేను చెప్పాను, ఏమీ కాదు, వర్క్ అక్కడ స్కూల్లోకి వెళ్ళైనా రాసుకుందురు కానీ నేను రాపిస్తాను, నా దగ్గర కూర్చోబెట్టుకొని అని చెప్పేసి ఎవ్వరూ ఏమనరు. వర్క్ నేను చెప్తా, టీచర్స్ కూడా నేను చెప్తానని చెప్పేసి ఆ విద్యార్థులకు నచ్చజెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాయాలని చెప్పారండి అని చెప్పేసి అన్నారు. ఎందుకు అవసరం లేదండి, అక్కడ కూర్చోబెట్టి రాపిస్తానని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు కూడా పేరెంట్స్ వాళ్ళ మదరు వాళ్ళ అత్తయ్య ఉన్నారు. వాళ్ళకి చెప్పాను, తరచుగా మానుతూ ఉన్నారు, అట్లా ఉంచొద్దని చెప్పేసి అన్నాను. ఎప్పుడు మానినా కూడా అండి ప్రతిసారి కూడా నేను వెళ్ళి తీసుకొచ్చేస్తూ ఉంటాను. వాళ్ళకి అవకాశం ఏమాత్రం కూడా నేను ఇవ్వను. మా స్టాఫ్ అందరూ కూడా ఈ విషయంలో చక్కగా సహకరిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చి విద్యార్థుల్ని కన్విన్స్ చేయటం జరుగుతుందండి. ఎక్కువగా జ్వరాలు ఉన్నాయి, అయినప్పటికి కూడా ఎందుకు మానారో మాకు తెలియదు కాబట్టి ఎవరినన్నా ఉపాధ్యాయుల్ని ఇచ్చి పంపిస్తూ ఉంటాను. వాళ్ళు కనుక్కొని నిజంగా జ్వరం అయితే మాత్రం అక్కడ ఉంచేస్తారు. బాగా ఎక్కువ ఉంటే మేము డాక్టర్స్ని కూడా పిలిపించి వాళ్ళకి చూపిస్తూ ఉంటామండి. ఒక్కోసారి పేరెంట్స్ కూడా పనులుంటే ఆపేస్తూ ఉంటారు. ఆపేసి పనులకు తీసుకెళ్ళటం చేస్తూ ఉంటారు. ఏదన్నా కూరగాయలు అమ్మటం కానీ అవి ఇవి అమ్ముతూ ఉంటే వాళ్ళతో పాటు తీసుకెళ్తూ ఉంటారండి. అట్లా కూడా నేను కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది పేరెంట్స్కి కూడా. అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను. అయినా కూడా ఏదైనా పని ఉంటే ఆపేస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు మాత్రం ఈ విద్యార్థులు మాకు వర్క్ ఇచ్చారు, అది పూర్తి కాలేదు, అందుకని చెప్పేసి మేము మానేసాము అని చెప్పేసి చెప్పటం జరిగిందండి. అట్లాంటిది ఏమి ఉండదు, నేను చెప్తాను టీచర్స్కి అయితే మీరు భయపడొద్దు, రావచ్చు అని చెప్పాను. పేరెంట్స్ కూడా వీళ్ళని పనిలో పంపించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారండి. అది కూడా వద్దని రిక్వెస్ట్ చేసి చెప్పాము, కౌన్సిలింగ్ ఇచ్చాము. వినకపోతే మాత్రం మేము పోలీసు వాళ్ళకి చెప్తాము, పని చేయించొద్దు చిన్నపిల్లలకి అని చెప్పేసి చెప్పాము. వాళ్ళ మేనమామ గారు కూడా వస్తే ఆయనకు కూడా చెప్పాము. ఆయన మాత్రం చదివించాలని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ మదర్ మాత్రం కొంచెం పని చేయించడానికి మేము వెళ్ళమంటున్నామండి, వెళ్ళట్లేదని చెప్తున్నారు, కానీ కొంత పని చేయడానికి చూస్తున్నట్టు అనిపించింది. నేను గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది పోలీసు వాళ్ళతో చేయించకూడదు చిన్నపిల్లలతోటి. 10 కంప్లీట్ చేసుకుంటే ఏదో ఒక జాబ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగిందండి. వాళ్ళ మేనమామ కూడా మేము చెప్పాము, మా సార్లు కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా వాళ్ళ మేనమామకు చెప్పామండి, మీరు తీసుకొచ్చేసి స్కూల్ దగ్గర దింపండి, అక్కడ స్కూల్కి వచ్చిన తర్వాత ఎటు వెళ్ళటానికి మేము ఒప్పుకోము,
మీరు వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళారులే స్కూల్కి అన్నట్టు ఉండొద్దు, ఏదైనా తక్కువైతే నేను చూసుకుంటాను ఏదైనా సరే అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. వాళ్ళ మేనమామ కూడా పిల్లలకి వాళ్ళందరికీ కూడా చెప్పాడు. వాళ్ళ మేనమామ మాత్రానికి ఖచ్చితంగా నేను పంపిస్తాను మేడం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. కొంచెం చదువు పట్ల ఆసక్తి ఉన్నట్టు అనిపించింది. వాళ్ళ మేనమామ చెప్పి ప్రతిరోజు కూడా తీసుకురా, మేము అక్కడికి వచ్చిన తర్వాత మేము చూసుకుంటాము, మేము కేర్ తీసుకుంటాము, ఇక్కడ నుంచి పంపించే బాధ్యత నీదే అంటే తప్పకుండా అని చెప్పారు. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళని ఇంకా వాళ్ళ మేనమామని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసాము. వాళ్ళ అమ్మ కూడా చివరికి చెప్పగా ఆవిడ కూడా సరే అండి మేడం మేము పంపిస్తాము, మేము రోజు నేను చెప్తానే ఉన్నాను వెళ్ళట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. వస్తానే ఉంటారు, సడన్గా మానేస్తూ ఉంటారు, మరి ఎందుకని చెప్పేసి మేము అనటం జరిగిందండి. మరి ఆయన మాత్రం ఇద్దరిని కూడా అసలు ఏంటంటే వర్క్ ఉందని చెప్పేసి అంటా ఉన్నారట. ఈసారి వర్క్ ఉన్నా కూడా మీరు అవ్వకపోతే అవ్వలేదని చెప్పండి టీచర్స్, లేకపోతే నాకు వచ్చి చెప్పు అని చెప్పేసి చెప్పాను. ఆ వంక పెట్టుకొని ఏదో ఒకటి వర్క్ ఇచ్చారు చేయలేదు అని చెప్పేసి వంక పెట్టుకొని వీళ్ళు స్కూల్ మానటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా మీకేం బాధ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ రిబ్బన్లు కనపడలేదు అందుకే రాలేదంటే, రిబ్బన్లు దొరకపోయినా సరే నేను కొనిస్తానని చెప్పేసి చెప్పాను. అట్లా రిబ్బన్లు లేవు అన్నాళ్ళకే కొనిస్తూ ఉంటానండి. మరి అట్లా ఏదో వంక పెట్టుకొని మానటం కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు అవేర్నెస్ కల్పించి ఎట్టి పరిస్థితిలో కూడా బడి మానొద్దని చెప్పేసి వాళ్ళని స్కూల్కి తీసుకురావటం కోసం ప్రయత్నం చేశాము. మా టీచర్స్ మేము కూడా వాళ్ళ మేనమామకి వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తయ్యకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఖచ్చితంగా మీరే తీసుకొచ్చి దింపే బాధ్యత మీదే అని చెప్తే అంటే ఖచ్చితంగా మేము పంపిస్తామని చెప్పారండి. పిల్లలు కూడా ఒప్పుకున్నారు, ఖచ్చితంగా వస్తాం, మీ టీచర్ చెప్పే బాధ్యత నాది, ఎవరేమన్నారని చెప్పడం జరిగిందండి.